అందరికీ నమస్కారం. ఈరోజు మన మేషరాశి వారి యొక్క దినఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. మొట్టమొదటిసారి గనుక ఎవరైనా మేషరాశి వారు మన ఛానల్ను అలాగే ఈ వీడియోను చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మేషరాశి వారికి మార్చి 25వ తేదీన మంగళవారం వీరికి ఎటువంటి అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే వీరు చేయవలసినటువంటి పనులేమిటి, చేయకూడనటువంటి పనులేమిటి, అలాగే వీరికి ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయడం వల్ల వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే రేపటి రోజున మీరు ఎటువంటి పనులు చేయాలి, అలాగే ఏ పనులు చేస్తే మీకు లాభదాయకంగా ఉంటుంది అనేటటువంటి విషయాల గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని గనుక ముందుగా మనం గమనించినట్లయితే మేషరాశివారు చాలా తెలివితేటలు కలవారండి. అలాగే ఏ పనిలోనైనా కానీ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. చాలా చక్కగా వీరు తెలివితేటలతో అందరి మన్ననలను కూడా పొందుతారు. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చాలా చక్కగా చూసుకుంటారండి. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సమానమైనటువంటి ప్రేమ భావంతో చూపిస్తారు వీరు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తారు. వారి గౌరవ మర్యాదలను కూడా వీరు పొందుతారు తిరిగి. ఈరోజు సమాజంలో కూడా ప్రతి ఒక్కరితో కూడా మర్యాదగా నడుచుకుంటారు. ఎవరైనా కాని వీరికి యాచకులు కాని లేదంటే పేదవారు కాని కనిపిస్తే చూస్తూ అస్సలు ఊరుకోలేదు. చాలా అంటే చాలా ఎక్కువగా జాలి హృదయం అన్నమాట. కాబట్టి వీరికి ఉన్నటువంటి జాలి హృదయంతో అందరినీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చేరదీసి చాలా విషయాల పట్ల అలాగే చాలా విధాలుగా నష్టపోయినప్పుడు అంటే నష్టపోయినటువంటి సమయాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా మీరు చేయకూడనటువంటి పనులు ఏమిటంటే రేపటి రోజున యాచకులు కాని ఎవరికైనా అత్యవసరమైనటువంటి పరిస్థితిలో ఉన్న వారికైతే సహాయాన్ని అందించండి. ఎవరు పడితే వారు వచ్చేసి మీ దగ్గరకు సహాయం పేరుతో మీ దగ్గర ఉన్నదంతా కూడా ఊడ్చేయాలన్నటువంటి కొంచెం కుతంత్రాలు చేపట్టేటటువంటి వారు మీ చుట్టూ ఉంటారని చెప్పి తెలుసుకోండి. కాబట్టి అలాంటి వారిని చేరదీసి వారికి ప్రతి విషయాన్ని కూడా మీ ఇంట్లో జరిగేటటువంటి విషయాలు కావచ్చు, లేదంటే మీకు పర్సనల్ విషయాలు కావచ్చు, ఇలాంటివి ఏవి కూడా వారికైతే చెప్పకండి. అలా చెప్పి నష్టపోవడం కంటే కూడా ముఖ్యంగా మీరు కొంచెం కోపాన్ని కూడా అదుపులో ఉంచుకుని ఏదైనా కాని కుటుంబ సభ్యులతో కూడా ఏదైనా ఒక మాట విషయాన్ని కాని లేదంటే ఇంకేదైనా వస్తే కొంచెం అక్కడి నుంచి అంటే సానుకూలంగా ప్రశాంతంగా నవ్వుతూ అక్కడి నుంచి బయటికి వెళ్లడం వల్ల మీకు ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా మీకు సానుకూలమైనటువంటి ప్రేమ భావం ఎక్కువగా ఉంటుంది. అలాగే రేపటి రోజున అంటే ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల పట్ల పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం నిర్లక్ష్య భావం ఉండకుండా కొంచెం వారికి ఏదైనా కాని చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తిన కూడా వారికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలను అందించడంలో రేపటి రోజున మీరైతే ముందుంటారు. అలాగే రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు అందరూ కూడా మీ పనుల్లో చాలా బిజీగా గడపడం వలన మీకు కొంచెం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే పనికి తగినటువంటి మంచి అంటే మీరు చేసినటువంటి పనికి తగినటువంటి బహుమానం మీరైతే తప్పకుండా రేపటి రోజున పొందబోతున్నారని చెప్పుకోవాలండి. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి రేపటి రోజున అన్ని కూడా ఎక్కువగా అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా ప్రతికూలతలు అయితే కనిపించడం లేదు. అలాగే మీరు ప్రయాణ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. కాబట్టి ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. మిగతాదంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశివారికి అన్ని కూడా అంటే మీకు మీ జాతక ఫలితాలుగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు అన్ని మంచి శుభవార్తలు వినేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. మరి రేపటి రోజున మీరు వినేటటువంటి శుభవార్తలతో మీరు మీ కుటుంబం అంతా కూడా ఆనందంగా గడపబోతున్నారని చెప్పుకోవాలి. మరి విన్నారు కదండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు. మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థాంక్యూ ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్.